హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. నేనైతే ఈ వీడియోలో వేద కోసం అయితే హోమ్ మేడ్ ఉగ్గు తయారు చేశాను. ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే నేను వేదకు 6 మంత్ ఎండింగ్లో చేశాను. అప్పుడైతే ఓన్లీ 2 ఐటమ్సే యాడ్ చేశాను అనమాట. రైస్ అండ్ పెసరపప్పు, కొన్ని ఎర్రకందిపప్పు అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు, మనం ఎక్కువ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తే వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని నేను ఫస్ట్ టైం ఎక్కువ యాడ్ చేయలేదు. ఈ సెకండ్ టైం కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రాగా నేను ఐటమ్స్ అయితే యాడ్ చేశాను. అవేంటి నేను మీకు చూపిస్తాను. ఈ ఉగ్గు అయితే తను చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. ఈ వేదకు కూడా నచ్చుతుంది అనమాట, చాలా బాగా ఇష్టంగా తింటాడు. ఇందులో అయితే నేను ఏమేమి యాడ్ చేశానంటే ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్కి ఇంకా ఒక కప్పు రైస్ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మిగతావన్నీ మనం అంత రైస్ అంత క్వాంటిటీ లేకుండా కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇది హాఫ్ కప్లో మరి హాఫ్ మినపప్పు అనమాట. ఇదైతే పిల్లలకి చలవ, ఇవి యాడ్ చేయొచ్చు. ఫస్ట్ టైం నేను యాడ్ చేశాను, తనకు బాగానే అనిపించింది. తర్వాత మనం ఇంట్లో వేసుకునే దాల్ అండి, ఇది కందిపప్పు, కొంచెం ఉద్దిపప్పు అనమాట. ఇది తర్వాత ఇది మైసూర్ పప్పు అంటారు, లేదా ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. నేను ఈ ఎర్ర కందిపప్పు కూడా తీసుకున్నాను. తర్వాత కొన్ని బాదం పప్పులు అయితే తీసుకున్నాను, కొంచెం ప్రోటీన్ అందుకు బాగుంటుంది ఇందులో. అలాగే 2 వాల్నట్స్ కూడా తీసుకున్నాను. ఇవి నెక్స్ట్ టైం కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్కువ తీసుకోవట్లేదు. 2 వాల్నట్స్, కొన్ని ఒక 6 ఆల్మండ్ వేసాను అనమాట. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకొని నేను శుభ్రంగా వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఒక 1 టైం ఆర్ 2 టైమ్స్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఎండలో కానీ లేదా నీడకైనా సరే వీటిని ఆరబెట్టుకోవచ్చు. ఇవి బాగా ఆరిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు అట్లా నానబెడితే సరిపోతుంది. మీరు కావాలంటే పప్పు దినుసుని సపరేట్గా నానబెట్టండి, జస్ట్ కడుక్కోండి. రైస్ని సపరేట్గా కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఎండలో ఆరబెట్టాను అనమాట. ఇవన్నీ మంచిగా ఆరిపోయిన తర్వాత మనము దీంట్లో లైట్గా వేయించుకోవాలి. తిన్నామా? తినలే, ఒకటి ఉంది అంతే. తర్వాత అయితే నేను ఒక ప్యాన్లో ఇవి తీసుకొని కొంచెం లైట్గా దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను. తర్వాత వీటిని కొంచెం చల్లారి పెట్టిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇంకా కొంచెం జీలకర్ర, వాము కూడా యాడ్ చేస్తారు. మీకు కావాలంటే కొంచెం ఫ్లేవర్గా యాడ్ చేసుకోవచ్చు, అది డైజెషన్ కూడా మంచిదే. నా దగ్గర అయితే వాము పౌడర్ ఉంది, సో నేను అది ఉగ్గు చేసేటప్పుడు డైరెక్ట్గా 2 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అట్లా కొంచెం యాడ్ చేస్తాను ఉగ్గులో. తర్వాత నేను మిక్సీ పట్టేసాను, ఇట్లా అయింది. దీన్ని మనం ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. డైలీ 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మన బేబీ తినేంత మనము ఉగ్గులాగా చేసుకోవచ్చు. ఇలా కంటైనర్లో స్టోర్ చేశాను అనమాట, ఒక గాజు సగం. వేద కోసం అయితే ఫస్ట్ ఇది డైరెక్ట్గా మనం
హాట్ వాటర్లో వేయకుండా ఒక వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేస్తే అది ఉండలు కట్టకుండా అవుతుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. మనకి ఇప్పుడు స్టవ్ మీద వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ తీసుకెళ్ళేసి అందులో వేసి మనం కలిపెడతా ఉంటే ఆ మిశ్రమం అనేది కొంచెం గట్టి పడుతుంది. నేను సాల్ట్ అయితే ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే ఒక 1 year వరకు సాల్ట్ అంతగా యూజ్ చేయకపోతేనే బెటర్ అన్నారు. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు. సో కొంచెం గట్టి పడినాక నేను ఇట్లా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనం రెడీ అయినట్టే. మన పిల్లలకి సర్వ్ చేయొచ్చు, తింటారు బాగా ఇష్టంగా. దట్స్ ఆల్ మినీ బ్లాగ్. థ్యాంక్ యూ.